హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎల్. హలో, వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారండి ఎగువ అహోబిలం మనం పుణ్యక్షేత్రానికి చేరుకున్నాము. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే అహోబిలం క్షేత్రంలో మీకు ప్రహ్లాద బడి వరకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. తర్వాత పార్ట్ 2 అండి. సో ప్రహ్లాద బడి తర్వాత మీకు పార్ట్ 2 చూపిస్తాను. సో మనకు ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే డన్. సో నా ముందు వచ్చే వాళ్ళు అని చెప్పాను కదా, వీళ్ళే అండి. సో మొత్తం కూడా లేడీస్ అండ్ అక్కడ ముందర ఇద్దరు అన్న వాళ్ళు ఉన్నారు చూడండి. సో వాళ్ళే అనమాట నా ముందు నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు. నేను వాళ్ళ వెనకాల ఒక 300 మీటర్ల దూరంలో వచ్చాను అనమాట. సో మనకు పైన కనిపిస్తుంది కదా, అక్కడ పైకి ఆ కొండలలోకి పైకి వెళ్ళిపోవాలి. కోనేరు వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. మనకు అక్కడ ఎత్తుకొని పోతున్నారు చూడండి. ఈ విధంగా ఇలాంటివి ఉంటాయి మనకు. అంటే పెద్దవాళ్ళను, అంటే వయసు అయిపోయిన వాళ్ళను, సో అలాంటి వాళ్ళని తీసుకెళ్ళడానికి మనకు అహోబిలంలో టెంపుల్ పైకి వెళ్ళడానికి ఇవి ఉంటాయన్నమాట. మొత్తానికి మనము ఎగువ అహోబిలానికి పైకి వెళ్ళిపోదాం మెట్ల మార్గం ద్వారా. చాలామంది మనకు అయ్యప్ప స్వాములు కూడా వచ్చారు మనకు. సో దేవాలయ పరిసర ప్రాంతాల్లో సిగరెట్ వంటి గుట్కాలు వంటి తాగరాదు, దొంగలు ఉంటారు మనకు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అహోబిలం అంట. సో ఇక్కడ మనకు పేదవాళ్ళు ఉంటారు. అలాగే మనం సో పైకి వెళ్ళిపోవచ్చు, చెప్పులు వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ మెట్లపై ఎలాంటి అభ్యంతరం అయితే లేదు. కానీ పైన గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు చెప్పులు పక్కకు పెట్టుకోవాలండి. సో దర్శనించుకునే ముందు అంటే మెట్లను మొక్కే ముందు ముందుగా చెప్పులు వదిలిపెట్టేసి మొక్కేసి వెళ్ళిపోదాము. సో అహోబిల క్షేత్రానికి మనకు ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. టెంపుల్ ప్రాంగణం ఈ విధంగా ఉంటుంది. మనకు వచ్చేసామన్నమాట. మీకు న్యాచురల్గా ఉండే సౌండ్ మాత్రమే వినిపిస్తానండి. అంటే నేను మైక్స్ అలాంటివి పెట్టుకున్నాను అనమాట. సో మైక్స్ లేకోకుండా న్యాచురల్గా ఏ విధంగా ఉంటుందో నేచర్ అనేది ఇక్కడ మొత్తం కూడా అంటే స్వయాన మీరు వచ్చి చూసారేమో అనే అనుభవం మీకు తెప్పిస్తాను ఈ వీడియోలో. ప్రతిదీ కూడా చూపిస్తాను. స్కిప్ చేయకండి అబ్బా, ముందుగా స్కిప్ చేయకోకుండా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి వీడియోస్. సో మనకి గోపురం కనిపిస్తుంది కదా, సో స్వామివారి గోపురం అక్కడ. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిపోయిందండి. సో ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. అయితే మనకు సో లోపలికి వచ్చేసి మనకు నరసింహస్వామి టెంపుల్లోకి సో లగేజ్, బ్యాగ్స్, అలాగే మొబైల్స్ అన్నీ కూడా అలౌ చేస్తారు. సో ఇక్కడ మనకు లేని సదుపాయం ఏమైనా ఉందంటే మనకు క్యాటరింగ్, అంటే మనకు ఫుడ్ అన్నీ దొరుకుతాయి. సో ఏంటంటే మన లగేజ్ పెట్టుకోవడానికి లాకర్ అందుబాటులో లేదన్నమాట. సో లాకర్ లేదు. సో లాకర్ లేనందువలన సో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మన మొబైల్స్ లేదా కెమెరాస్ ఏవైనా సరే మనం లాకర్లో పెట్టుకోవడానికి చాలా సేఫ్టీగా ఉంటుంది కదా. సో దర్శనానికి వెళ్ళినప్పుడు సో అదొక్క ఫెసిలిటీస్ లేవు. సో అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఇక్కడ. సో మనకు లాకర్ ఒక్కటి ఇక్కడ నిర్మించారనుకో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంతోమంది భక్తులు వస్తారు కదా. సో ఆ భక్తులు వాళ్ళ లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. సో కొండ మొత్తం తిరగాలంటే సో అహోబిలంలో ఉగ్రస్తంభం వరకు వెళ్ళాలంటే లగేజ్ మొత్తం తీసుకొని వెళ్ళలేరు చాలామంది కూడా. అలాగే మనకు దర్శన ప్రదేశాలు చాలా ఉన్నాయి మనకు అహోబిల క్షేత్రంలో. సో అందుకనే ఈ ప్రదేశంలో మనకు ఒక లాకర్ అనేది ఏర్పాటు చేసి ఇంకా బాగుంటుంది నా అభిప్రాయం. సో మొత్తానికి మన దర్శనం అయిపోయిందండి. మొబైల్స్ అయినా సరే లోపలికి తీసుకొని వెళ్ళొచ్చు, కానీ నేను యూజ్ చేయలేదు. సో దర్శనం అయితే చేసుకున్నాను. నేను లోపల ఎలాంటి వీడియోస్ తీయలేదు. సో తీయకూడదు కూడా, ధర్మంగా అంటే తీయకూడదు, అందుకనే తీయకూడదు. సో చాలామందికి అయితే నేను బయట వరకు అయితే చూపించగలుగుతాను. సో లోపలైతే నానే తీయనండి. సో ఒకవేళ దేవాదాయ శాఖ వాళ్ళు మనకు అమౌంట్ ఇచ్చి తీయమన్నా సో నా ధర్మంగా నేను తీయను. సో నాకు అవసరం లేదు. సో నాను చూపించాలి అనుకున్న వరకు నేను చూపిస్తాను. సో ఎక్కువ చూపించదలుచుకోలేదు. సో నీటితో పాటు వెళ్ళిపోదాం. ఇక్కడికి పొలంలో జారుతాయంట. సో జారుతాయి లేదో తెలియదు నాకైతే. సో జారుతాయని చాలా మంది చెప్తున్నారు. సో జారట్లేదురా బాబు. జారుతాయనా? జారదు కదా. సో జారడం లేదు. వెళ్ళిపోదాం లోపలికి. మన దగ్గర ఎలాంటి అమౌంట్ పేమెంట్ అయితే లేవు. సో ఈ మైక్ కూడా మొత్తం కూడా నానిపోతుంది, అయినా పర్వాలేదు. సో జారిన పర్వాలేదు, కానీ వాటర్ అయితే చాలా చల్లగా ఉంటాయి. సో స్నానం చెయ్యాలి అనుకున్నాము, అందుకనే అంటే 2 times స్నానం చేయాలి. సో ఫస్ట్ టైం ఒక పారి, ఇదొక పారి. సో మైక్తో మనకు సంబంధం లేదండి, నాకు మైక్ సంబంధం లేదు. కానీ సో ఇక్కడైతే సరిపోతుంది. చాలా 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 అందంగా ఉంటాయి. ఇక్కడ నుంచి పడ్డామంటే వేరే ఆప్షన్ ఏమీ ఉండదు మనకు, డైరెక్ట్ సో రాళ్ళకు పడితే మొత్తం మన రక్తం కూడా అక్కడ పారుతూ వెళ్ళిపోతుంది. ఓకే డన్. సో సాధ్యమైన వరకు ట్రై చేయండి స్నానం చేయడానికి ఇక్కడికి వచ్చేసి.
అహోబిలం వచ్చారంటే స్నానం చేయకుండా వెళ్ళకండి. ఇక్కడ స్నానం చేయకుండా ఖచ్చితంగా వెళ్ళకండి. మన కాళ్ళని చేపలు తినడానికి వస్తున్నాయి. అంటే మీకు కనిపిస్తుందా ఇక్కడ ఏదో మొత్తం కూడా ఈ చేపలు ఎలా వస్తున్నాయి చూడండి. అంటే వాళ్ళకి ఆహారం టయానికి దొరకడం లేదనుకుంటున్నా. సో మనకు అహోబిలంలో చూస్తున్నామంటే వాటర్ ఈ విధంగా పారుతూ ఉంటాయి. ఈ మొత్తం కూడా మనకు బయట ఒక కోనేరు ఉంటుంది, ఆ కోనేరులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో చాలా అద్భుతంగా ఉంటుంది ప్రదేశము. సో మీరు ఎంతమంది ఈ కోనేరు చూసారో మనకు కామెంట్ చేయండి. అలాగే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ, సో ఇలా ఉంటుందన్నమాట. అంటే మొత్తం కూడా మనం ఈత పడింది అటు సైడ్. సో అవతల సైడ్ నుంచి ఇవతల సైడ్కి వచ్చేసాం. మనకు చూసారా అక్కడ. సో ఈ సౌండ్ మీకు వినిపిస్తుంది చూడండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, అదండి మనకు కనిపించేది. సో స్వామివారి ముఖద్వారం, సో అంటే గోపురం అనమాట. అక్కడ నుంచి పైకి వెళ్ళిపోవాలి. మొత్తం కూడా మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి. ఉక్కు స్తంభానికి వెళ్ళాలని ఒక చిన్న ఓప్స్తో వచ్చాము, కానీ ఈరోజు చాలామంది భక్తులు వెళ్ళట్లేదంట. వచ్చింటే మీరు యాక్చువల్లీ మా అమ్మ ఏం చెప్పిందంటే రేపు ఉండే వదిలే రేపు జనాలు ఉంటారని చెప్పింది. కానీ ఈరోజు కూడా జనాలు ఉన్నారు కదా, కాకపోతే అంత దూరం పోయే వాళ్ళు లేరనా, చాలా తక్కువ ఉన్నారు. అంత దూరం పోవాలంటే ఫుడ్ బాగా తినేవాళ్ళు కావాలి. వర్షాకాలం రావాలా, ఇక్కడ మొత్తం కూడా పారిపోతాయి అన్నమాట వాటరు. సో మనం వర్షాలు పడట్లేదు కాబట్టి ఇంకా ఒక నెల అవుతుంది వర్షాలు పడక, కానీ వాటర్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఇక్కడ. చూడండి, వరాహ లక్ష్మీ నరసింహస్వామి అండి మనకు. సో మొత్తానికి ఇక్కడ పూజ చేస్తున్నారు. ఎందుకంటే మనకు నైవేద్యం పెట్టాలి కదా, అందుకని నైవేద్యం పెట్టిన తర్వాత సో మనకు ప్రసాదాలు ఇస్తారన్నమాట. మీరు ఇప్పుడు చూస్తున్న లొకేషన్ వచ్చేసి వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ఉండే లొకేషన్స్ ఇవన్నీ కూడా మనకు ఈ విధంగా ఉంటుంది. అద్భుతమైన అడ్వెంచర్ ఉంటుంది. మనకు నేచర్ లవర్స్కి చాలా అడ్వాంటేజ్ ఇక్కడ. అలాగే ఫొటోస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మనకు జ్వాల నరసింహస్వామి సన్నిధి కంటే మనకి ఇక్కడ కనిపిస్తున్న రూటు. సో అక్కడ వెళ్తున్నారు, చాలామంది వెళ్తున్నారు. సో ట్రై చేద్దాము. వెళ్ళాలంటే కొంచెం ధైర్యం అవ్వట్లేదు. అమ్మో బాబోయ్, కాకినాడ కొండల్లో చెప్పులు లేకుంటే చాలా మంది చెప్పులు వేసుకొని వచ్చారు కదా. నేను ఒక్కనే చెప్పులు ఉన్న చెప్పులు కూడా వీక పక్కన పడేసి వచ్చానండి బాబు. సో చూస్తున్నాం కదా మనం, ఇక్కడ నుంచి వ్యూ ఈ విధంగా ఉంటుందండి. మంకీస్ చూడండి ఎలాంటి భయం లేకుండా ఎలా ఆటలాడుతున్నాయి. పడితే కిందికి ఇంకా అంతే సంగతులు. అక్కడి నుంచి పడితే ప్రహ్లాదబాడి అండి ఈ మార్గం వచ్చేసి. నేను ఇంతకుముందు వచ్చినప్పుడైతే ప్రహ్లాదబాడి నిర్మాణంలో ఉండే, అంటే మెట్లు నిర్మిస్తుండ్రు కొత్తగా, వాటిని పూర్తిగా కంప్లీట్ చేసేసారు. కొండలను భయపడి వస్తారు కదరా బాబు. సో ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు చూడండి. అక్కయ్య వాళ్ళు వస్తారు, అన్న వాళ్ళు వస్తారు, చాలామంది వస్తారు ఇక్కడికి. చిన్న పెద్ద తేడా లేకుండా వచ్చేస్తూనే ఉంటారు భక్తులు. ఇంకొకటి, మీరు నడచలేము అనుకుంటే ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు. మీకు ఫస్ట్ స్టార్టింగ్లో ఒకటి చూపించాను కదా, అంటే 4 వ్యక్తులు కలిసి మనల్ని ఎత్తుకొని వాళ్ళు వచ్చేస్తారనమాట. డోలీ, దాన్ని డోలీ అంటారంట. సో డోలీలో వచ్చేసి ఒక వ్యక్తికి మొత్తం 3,000 రూపాయలు ఉంటుంది. 3,000, 2,500 వరకు అంటే ఛార్జ్ చేస్తారనమాట ఒక వ్యక్తికి. అంటే ఇక్కడ అవ్వచ్చు చూడండి. సో అంత పెద్ద వయసులో కూడా ఇంత మెట్లు ఎలా ఎక్కువ వచ్చిందో చాలా గ్రేట్ అబ్బా. మనం ఆ వయసుకు వచ్చేసరికి నడుస్తామో కూడా తెలీదు నాకు తెలిసి. ఓకే డన్. ఆకే నవ్వుతూ వెళ్తున్నారు. సో మనం ఇక్కడికి వచ్చేసి ప్రహ్లాదబాడి, అలాగే ఇంకొక టెంపుల్ మౌలోల లక్ష్మీ నరసింహస్వామి అండి. మనం ఎక్కే మెట్లు ఈ విధంగా ఉంటాయి. సో మొత్తం పైకి వెళ్ళిపోతూ ఉండాలి. చాలా అడ్వెంచర్గా ఉంటుంది మనకు నేచర్ అనేది. సో నేచర్ లవర్స్కి అయితే చాలా అందంగా ఉంటుంది. అంటే లవర్స్ అంటే మీరు లవర్స్ రాకుండా ఇలాంటి టెంపుల్స్కి లవర్స్ వచ్చి లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపం చూసి ఉంటారు కదా ఎలా ఉంటుందో. సో ఆ రూపం కానీ చూసి మీరు భరించలేరు, అలా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా, అంటే నేను లవర్ కోసం చెప్పట్లేదబ్బా, అంటే నేచర్ లవర్స్ కంటే ప్రకృతి అందాలు చూడాలి
అంటే చాలామందికి ఉంటుంది కదా ఒకటి హోప్స్ ప్రకృతిపై, అలాంటివి చూడడానికి ఇక్కడికి వచ్చేయండి. అలాగే మీకు ప్రతి వ్యూ పాయింట్కి మెట్లు కూడా మార్గం ఉంటుంది. అడవిలో మేము వెళ్ళలేము అనుకునే ఇబ్బంది అవసరం లేదు. మీరు ఫ్రెండ్స్తో కలిసి వచ్చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. మాలోల నరసింహస్వామి అండి మనకి ఇక్కడ ఉండేది. మీరు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటే ఇలాంటి కట్టెలు తీసుకొచ్చుకోండి బాబు, లేదంటే మెట్ల వెంపటి వెళ్ళాలంటే సో మెట్టు పట్టుకొని ఒక్కొక్క మెట్టు పట్టుకొని ఎక్కాల్సి వస్తుంది. అంటే యూత్కి అయితే కష్టమేం కాదు, సో నడిచి రావచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, యూత్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ మెట్ల మార్గం ద్వారా మనకి ఇక్కడ కనిపించే మెట్ల మార్గం ద్వారా మొత్తం కూడా నడుచుకుంటూ రావచ్చు కింద నుంచి పై వరకు. కానీ మీరు లేదు ధ్యానం చేయాలి అనుకుంటే నడచండి. మనకి ఇక్కడ ప్రహ్లాద బాడి దగ్గరికి వెళ్ళిన ఇక్కడ ఒక కొండ కనిపిస్తుంది చూడండి. ఆ కొండకు ఒక రూపం ఉంటుంది, ఆ రూపాన్ని మీకు చూపిస్తాను. అంటే మీకు ప్రహ్లాద బాడి దగ్గర నుంచి మాత్రమే అది కనిపిస్తుంది ఇక్కడ. సో అదేమిటనేది మీకు నెక్స్ట్ చెప్తానండి. సో ఇక్కడ చూడు చెట్లు ఎంత బాగున్నాయి. ఏ గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు రావు ఇక్కడికి. ఇప్పుడు మనం ఏదైతే ఇస్తున్నామో డబ్బులు అదే దాంతో డెవలప్మెంట్ ఉండదు. గవర్నమెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? గవర్నమెంట్ ఎందుకు ఇవ్వట్లేదు డబ్బులు? గవర్నమెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? ఏ గవర్నమెంట్ లో సంబంధించినది కాదు. అరణ్యంలో ఉన్నందుక? అరణ్యంలో కాదన్నా, అన్ని గుళ్ళు అక్కడనే ఉంటాయి కదా. ఇది ఫస్ట్ నుంచి గవర్నమెంట్ లేకి హ్యాండ్ ఓవర్ తీసుకోలేదా? కాలేదా? అందుకని ఇంత డెవలప్ కాలేదు. అదే గవర్నమెంట్ డెవలప్మెంట్ ఇవాళ మెట్లు గుళ్ళు రోడ్లు వెంకన్న స్వామికి లేచిపోతుండే. వెంకన్న స్వామి మాదిరి లేచిపోతుండే నరసింహస్వామి ఇక్కడ. బట్ అలా ఉంటే బాగోదు. అలా ఉంటే బాగోదు, అసలు న్యాచురల్గానే ఉండాలి. అందుకే న్యాచురల్గా ఈ విధంగా ఉంది కాబట్టి ఇంత నేము మెట్ల రాతి మెట్లు ఉన్నాయి. రాతి మెట్ల పైన వెళ్ళిపోదాం. సిమెంట్తో కట్టాలని ట్రై చేశారు కానీ పలిపోయింది. మనం ఇందాక మాట్లాడుతూ వచ్చాం కదా, గవర్నమెంట్లోకి విలీనం కాలేదంట ఈ గుడి. అందుకనే ఇలాంటి నిర్మాణాలు, ఇలాంటి కట్టడాలు అయినా సరే ఇలాగనే బాగుంటుంది. ఎందుకంటే ప్రకృతి ఎప్పటికైనా కానీ. మీకు చెప్పాను కదా, ప్రహ్లాద బడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఒక కొండలో ఉండే ఒక రూపాన్ని చూపిస్తానని. ఆ రూపం ఏదో తెలుసా? సో మనకు ఒక గద్ద షేపులో కనిపిస్తుందండి కొండ ఇక్కడ. అది మీకు ఇక్కడే చూపిస్తాను చూడండి, అక్కడ కనిపించే ఆ కొండనే. ఆ కొండ దగ్గరకు వెళ్తే మీకు ఒక రూపం కనిపిస్తుందా? అంటే ఆ లాస్ట్ నుంచి అక్కడ కనిపించే ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక రూపం కనిపిస్తాలే. ఏదంటే ఒక గరుత్మంతుడి రూపం అనేది మనకు ఆ కొండకు ఉందన్నమాట. సో ఆ కొండకి మీరు ఈ స్పాట్కి వచ్చి చూడండి. అంటే ప్రహ్లాద బాడి దగ్గరికి వెళ్తే ఇంకా క్లియర్గా చూపిస్తా విజువల్ మీకు. మీరు ఇప్పుడు చూసినట్టు చూడండి. సో గర్భగుడి అండి మనకు, అహోబిలం నరసింహస్వామి గర్భగుడి. అక్కడ మనకు కనిపిస్తున్నది ముఖద్వార గోపురం. అలాగే మనకు గానం ఈ విధంగా ఉంటుంది. మనకు అక్కడ లాంగ్లో కనిపిస్తున్నాయి ఆటోలు అన్నీ కూడా. మనకు ఆటోలు, బస్సులు, బైకులు ఏ విధంగా ఉన్నాయి చూడండి. మనకు చిన్న చీమల మాదిరి కనిపిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎంత పైన ఉంటే చూస్తుంటే అడ్వెంచర్ అనేది మనకు, అంటే నేచర్ లవర్స్కి చాలా అద్భుతమైన స్పాట్ ఇది. వచ్చేసేయండి అబ్బా, అహోబిలంకి వచ్చేసేయండి. ఇంకొకటి వచ్చేసి వర్షాకాలం వచ్చేసేయండి. వర్షాకాలంలో ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు చూస్తున్నది ప్రహ్లాద బాడి దగ్గర ఉన్న వ్యూ పాయింట్. మీకు చెప్పాను కదా, ఇక్కడ ఇది వచ్చేసి మనకు సో ఒక కొండ ఆకారానికి, ఈ కొండ ఆకారానికి ఒక ఆకారం ఉంటుంది. అదేమిటంటే సో గరుత్మంతుడు ఆకారం ఈ కొండకు ఉంటుంది. మనం వెళ్ళిపోదాం, కిందకి వెళ్ళిపోదాం. సో మనకు ప్రహ్లాదుని బడి అంటే మనకు ఇక్కడ హిరణ్యకశిపుని కొడుకు కుమారుడైన ప్రహ్లాదుడు మనకు రక్షించిన ప్రదేశం అండి. అంటే ప్రహ్లాదుని సో కొండ చర్యల్లోకి పడేస్తే కొండ చర్యల్లోకి వచ్చి అక్కడ నరసింహస్వామి వారు కాపాడతారు కదా. సో అదనమాట. ఇక్కడ ప్రహ్లాదుడు విద్యాభ్యాసం చేశాడు అని ఒక పురాణ గ్రంథాలు చెప్తాయన్నమాట మనకు. సో ఇక్కడ అక్కడక్కడ అక్షరాలు కూడా ఉంటాయని చెప్తారు. సో మనకైతే కనిపించవు అవి. సో ఈ బండ పైన ఉంటాయంట ఆ అక్షరాలు. అయితే నాకైతే కనిపించలేదు, మీకు ఎప్పుడైనా కనిపిస్తే మనకు చెప్పేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ చెప్పాను కదా తీర్థము, నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను. సో తీర్థంలోకెల్లా అతి ప్రాధాన్యత ఇచ్చే తీర్థం ఏదైనా ఉందంటే నాకు సో ఇక్కడనే ప్రహ్లాద బాడి దగ్గర చాలా అద్భుతంగా ఉంటుంది తీర్థం మనకు. సో అక్షరాలు అయితే కనిపిస్తాయి చాలామందికి. సో మీకు ఇక్కడ కనిపిస్తాయి కదండి. సో ప్రహ్లాద బాడి హిరణ్యకశిపుని కుమారుడు మనకు అంటే నరసింహస్వామి వారు నేర్పించిన విద్యాభ్యాసం. ఈ విధంగా అక్షరాలు అనేవి మనకు చాలా స్పష్టంగా అయితే కనిపించవు. ఎన్నో లక్షల సంవత్సరాలు. అలాగే మనకు లాంగ్వేజ్ కూడా, ఆ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజో మనకు అర్థం కాదు.
మీకు ఇక్కడ చూపిస్తా చూడండి, ఇంకా నీట్గా అంటే సో ఈ విధంగా ఉంటాయి అక్షరాలు అనేటివి. అంటే ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. వచ్చి చూడండి, ప్రహ్లాద బడి అంటే నేను గుడికి అంటే ప్రహ్లాద గుడి అనలేక బడి అంటున్నారేమో అనుకున్నా, కానీ సో వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే చెప్పారు బడి అంటే ఏమిటంటే అర్థం మొత్తం కూడా. సో హిరణ్యకశిపుని కుమారునికి ఇక్కడ నరసింహస్వామి వారు విద్యాభ్యాసం నేర్పించారు అనేది చాలా అద్భుతమైన ప్రదేశం. మనకు చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంటుందో, నేచర్ కూడా చెప్పాను కదా, ఇక్కడ నుంచి చూస్తే ఇదే మీకు చూపించాలనుకునే అద్భుతమైన స్పాట్ అండి. ఈ స్పాట్ కోసమే ఎంతో కష్టపడి ఇక్కడికి ఎక్కువ వచ్చాను. ఈ స్పాట్లో మీకు చూపిస్తాను కదా, అక్కడ అంటే ఒక డేగకి ఎలా ఉంటుందో తల ఆ విధంగా ఉంటుంది. అలాగే మనకు డేగ మొండెము మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది. అలాగే డేగ లాస్ట్ చివరి భాగంలో ఉండే తోక భాగం ఆ విధంగా ఉంటుంది. అంటే ఒక కొండకి ఒక నిర్మాణం, ఒక ఆకారం అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ వచ్చేసి. గుడికి టెంపుల్కి వచ్చేందుకు లవర్ల పేర్లు గోడల పైన రాతి బండల పైన రాసేందుకు కాదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఇలా చేయకండి. ఎందుకంటే మనకు పుణ్యక్షేత్రాలలో ఎప్పుడైనా సరే హిందూ సంప్రదాయం ప్రకారం ఎంతో ధర్మంగా ఎంతో పద్ధతిగా ఉంటాయి మన క్షేత్రాలు. అలాంటి క్షేత్రాలకు వచ్చేసి ఇలా చెత్త పనులు రాయకండి. అక్కడ పద్మిని అంట, అలాగే రేఖ అనంట, ఇక్కడ సన్ని, అలాగే విజయ్, ఏమేమో లక్ష్మి, రేఖ, పద్మిని, మళ్ళీ లక్ష్మిని, సో ఈ విధమైన పేర్లు రాశారు కదా, అలాంటి పేర్లు రాయకండి. సో హర్షాన్ అంట అవసరం లేదబ్బా మనకు. మీరు అంతగా చేయాలనుకుంటే ఈ గుడికి అంటే ప్రహ్లాద బడి దగ్గరికి చాలామంది భక్తులు కష్టపడుతున్నారు కదా ఎక్కి రాలేక, సో వాళ్ళ కోసం ఒక లిఫ్ట్ తయారు చేయించండి. మీకు అంతగా ఉంటే అమౌంట్ ఉంటే పిచ్చి పనులు చేసి ఇలా చెత్త పనులు చేసి భక్తాదుల పట్ల అఘోరపరచకండి. ఎందుకంటే మనకు హిందూ సంప్రదాయంలో ఇప్పుడున్న జనరేషన్లో మనము భారతదేశంలోనే ఎన్నో మతాలు కులాలు పెరిగిపోతున్నాయి. సో అలాగే భిన్నత్వం లేఖత్వంలో ఉన్న మన సాంప్రదాయానికి విభిన్న కులాలు మతాలు సో ఎంతో నీచంగా చూస్తున్నాయి హిందూ మతాన్ని. అంటే అలాంటి మతంలో పుట్టి మీరు ఇలాంటి చెత్త పనులు చేస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. సో అందుకని చెప్తున్నా. సో ఇక్కడ కూడా చూపిస్తే చూడండి, ఏవేవో పేర్లు రాసి ఉంటారు. అలాగే లవ్ షేపులు కూడా, అంటే ప్రహ్లాద బడి దగ్గర కూడా మీకు ఇక్కడ చూపించాను కదా, అక్కడ లవ్ షేపులు కూడా రాశారు ఆ బండ పైన. అంటే చూపిస్తాను అది కూడా. అంటే అలాంటివి చేయకండి. ఇక్కడ ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది. మీరు నరసింహస్వామి అంటే ఏమనుకున్నారు, మీరు ఆశమాషిగా అయితే అస్సలు ఉండదు. ఇక్కడ ఏదో ఆ నేమ్ అయితే సరిగ్గా కనిపించట్లేదు, నేను చెప్పకూడదు కూడా. సో ఈ విధంగా రాస్తారన్నమాట. సో ఇక్కడ ఒక నిజంగా అంటే మనం డబ్బాల పేపర్లు బుక్కులు ఉంటాయి చూడండి, ఆ విధంగా ఉంది. అంటే ఈ పళ్ళెం కూడా మొత్తం, అంటే ఈ బండపరుపు కూడా. అలాంటి పుణ్యక్షేత్రాలకు వచ్చి ఇలాంటివంటూ చేయకండి బా. ఇక్కడికి వచ్చాము. సో మొత్తం కూడా కొండ చర్యలు అలాగే ఈ విధంగా ఉంటాయి. మనకు వాటర్ చూడండి చాలా తేటిగా ఉంటాయి బా. ఇక్కడ తాగొచ్చు, అంటే క్రిములు కీటకాలు ఉన్నాయని చూడకండి, చాలా నేచురల్గా ఉంటాయి. మనకు ఇక్కడ చూస్తున్నాం కదా, సమ్మర్లో కూడా మనకు ఆ విధంగా డ్రాప్స్ పడుతూనే ఉంటాయి ఇక్కడ. మీకు ఇంకా లోపలికి వెళ్తే ప్రహ్లాద గుడి లోపలికి వెళ్తే, అంటే గుడిలో కెమెరాస్ వాడకూడదు. సో మనకు ప్రహ్లాద బడి అండి, ప్రహ్లాద బడికి లోపలికి వెళ్ళిపోతున్నాను నేను. లోపలికి అయితే కెమెరాస్ అలో లేవు. సాధ్యమైన వరకు నేను చూపించాలనుకున్నది మాత్రమే చూపిస్తాను, బయట ప్రదేశాలు మాత్రమే. లోపలికి నేను ఎక్కడ అంటే ఈ టెంపులే కాదండి, రిక్వెస్ట్ చేస్తే మనకు అలో చేస్తారనుకోండి, కానీ నేనే చూపించుకోకూడదు అనుకున్నా. సో ద బెస్ట్ మూమెంట్ ఇక్కడ ప్రహ్లాద బడి. అంటే నేచర్ లవర్స్కి స్టే చేయొచ్చు, నైట్ అవుట్ ఒక్కటి ఉండడానికి అవకాశం ఉండదు. కానీ సో లోపలికి వెళ్తే లోపల అక్కడ గుడి కనిపిస్తుంది చూడండి, ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్ళిపోవాలి. అలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లోపల దర్శనం చేసుకొని వచ్చేద్దాం. సో ఇక్కడ మనకు డ్రాప్స్ పడుతున్నాయి చూడండి, వాటర్ డ్రాప్స్. సో ఆ వాటర్ డ్రాప్స్ నుంచి కిందికి వెళ్ళిపోతాయి, ఈ విధంగా వెళ్ళిపోతాయి, మొత్తం కూడా కిందికి వెళ్ళిపోతాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ప్రహ్లాద బడి దగ్గర ఉండే వాటర్ అండి, చాలా స్పష్టంగా ఉంటాయి. అంటే మనకు రాతి సర్కల్లో నుంచి లోపల నుంచి వస్తాయి వాటర్ అన్నమాట. మనకు వింటర్లో కాదు, సో సమ్మర్లో వచ్చినా సరే మనకు ఈ బాయ్, చిన్న బాయ్ కనిపిస్తుంది మనకు. అంటే ఇది ఒకరు శిల్పులు చెక్కింది కాదు, స్వయాన ప్రకృతి నేచర్గా ఏర్పడింది మాత్రమే. సో ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటాయి వాటర్ అనేటివి. నరసింహస్వామి తీర్థం అన్నమాట, చాలా అద్భుతంగా ఉన్నాయి. సో మనకు డ్రింకింగ్ వాటర్ అంటారులే, మనం ప్యూరిఫై వాటర్ అలాంటి మిషన్స్ కూడా పనిచేయవండి. ఒకసారి వచ్చిన వాళ్ళు ఇక్కడ తాగేసి వెళ్ళండి. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, జై హింద్.